రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పులి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇక రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి అక్కమ్మ తల్లి కొండపై అయితే ప్రస్తుతం మాక్ వేసినట్టు కూడా తెలుస్తూ వస్తుంది. ప్రస్తుతం లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది WCommerce. ఈ యొక్క ప్రాంతాలని అటవీ శాఖ అధికారులు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ పులికి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది? అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అంటే గడిచిన 5-6 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్నట్టు ఆనమాళ్ళు కానీ లేకపోతే సీసీ కెమెరాస్లో దొరికిన సందర్భం కూడా చూసాము. కాకపోతే నిన్న రాత్రి చాలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏంటంటే రాజమహేంద్రవరం సిటీకి అతి సమీపంలోకి రావడం జరిగింది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ దగ్గర 5-6 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాల దగ్గరికి వచ్చింది. నిన్న SVPC కళ్యాణ మండపం దగ్గరికి వచ్చింది. అంటే రాజమండ్రి సిటీకి వచ్చేసింది. నిజంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. నిన్న విజువల్స్ చూస్తూ ఉంటే పులి 3 సంవత్సరాల వయసు అని అంటున్నారు, కానీ సైజులో చాలా పెద్దగా కనబడింది. మరి అదేవిధంగా క్యాటిల్ని చాలా ఆవులను కానీ దూడలను కానీ అటాక్ చేసిన సందర్భం కూడా చూసాము. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రాజమండ్రికి 1 కిలోమీటర్ సమీపంలో ఉన్న తోటల్లోకి వచ్చింది. ఇదే అక్కమ్మ తల్లి కొండ ప్రాంతము. ఈ కొండ ప్రాంతం తర్వాత శాటిలైట్ సిటీ అనే ఒక గ్రామం వస్తుంది. ఆ శాటిలైట్ సిటీలో కూడా చాలా డెన్స్ పాపులేషన్ ఉన్న మేజర్ పంచాయతీ. అది దగ్గరగా 15,000 జనాభా ఉన్న పంచాయతీ. మరి అక్కడ అన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా ఉన్న సందర్భము. ఒకటే అధికారులకు తెలియపరిచే అంశం ఏంటంటే ఆటోస్ ద్వారాగా మీరు కొంత మైక్ పబ్లిసిటీ చేసి అందరినీ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ కూడా రోడ్లపైన ఆడుకునే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అదంతా కూడా కొంత స్లమ్ ఏరియా ఉంది. సో అక్కడికి ఒకవేళ ఈ కొండ దిగింది అని అంటే శాటిలైట్ సిటీని. సో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. అదేవిధంగా స్కూల్స్ అన్నట్లకి కూడా సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఒక 3-4 స్కూల్స్ ఉన్నాయి. మరి సెలవు ఇచ్చారు, హాలిడేస్ ప్రకటించారని చెప్తున్నప్పటికీ కూడా ఇందాక కొన్ని వ్యాన్స్లో పిల్లలు వెళ్తూ ఉన్నారు. సో దీన్ని చాలా లైట్గా మటుకి తీసుకోవద్దు. దీన్ని అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా దాన్ని ఏ రకంగా మాటు వేసి పట్టుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏముంది, దీన్ని అంతటికీ కూడా ఎందుకంటే ఇది సిటీలోకి వచ్చేసింది, ఇంకా సిటీకి దరిదాపుల్లోనే ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఏ రకంగా పట్టుకుంటారనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలని తెలియపరుస్తుంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే అధికారులతో మాట్లాడారంటే పూణే నుంచి టీం అది వస్తుందన్నారు. దానికోసం వివరాలు మీతో చెప్పడం జరిగింది అని నేను అడుగుతా ఉన్నాను. అదే ఇప్పుడు పూణే నుంచి టీము ఇంకా రావడం ఏంటండి? ఇప్పుడు ఈస్ట్ గోదావరి రాజమండ్రి సమీపంలోకి వచ్చినప్పుడు గత 10 రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాం, అటు కొయ్యలగూడెం దగ్గర ఉంది, లేకపోతే ఇక్కడ ఉందని. అసలు మన డిపార్ట్మెంట్ కంటూ ఒక యంత్రాంగం ఉండదా అని అడుగుతా ఉన్నా. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మినిస్టరే పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళకంటూ ఒక సిస్టమేటిక్గా ఒక యంత్రాంగం ఉండాలి కదండి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పులులు వచ్చినప్పుడు పూణే నుంచి రావడం ఏంటి? ఆంధ్రాకి అంటూ ఒక సిబ్బంది ఉండరా? దీనికి ఒక టెక్నికల్ టీం ఉండరా? సరే, ఒకవేళ పూణే నుంచి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఇమీడియట్గా రప్పించాలి. ఎందుకంటే 10 రోజుల నుంచి మనం వార్తలు వింటున్నాము. ఇప్పుడు సిటీ అనే కాదు, రూరల్ అనే కాదు, ఎక్కడైనా ప్రజలే కదండి. ప్రజల ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జంతువులను అటాక్ చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. నిన్న రాత్రి ఫుటేజ్ మటుకి చాలా ఆందోళనకరంగా ఉంది. ఫుటేజ్ కూడా కళ్యాణ మండపం అంటే రాజమండ్రి సిటీకి ఆనుకుని ఉంది. కళ్యాణ మండపం కూడా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే రాజమండ్రి సిటీ వచ్చేస్తుంది. సో డెన్స్ పాపులేషన్ ఉన్న మరి ప్రాంతము ఒకవేళ నిజంగా జనావాసాలోకి వస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో కూడా మనం ఊహించుకోవడానికే చాలా డిస్టర్బింగ్గా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అధికారులు దానికి ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ ప్రకారంగా దానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారా, లేకపోతే దానికి ఏదైనా కేజెస్ పెడతారా, లేకపోతే వలలతో పట్టుకుంటారా, లేకపోతే దానికి ఏ రకమైన సిస్టమ్ ఉందో దాని యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాలి. అంటే మనుషులపై అటాక్ చేయదు. గతంలో చిరుతపులు కూడా వచ్చిన దారినే వెళ్ళిపోద్ది. ఇది కూడా అలా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. జనవాసంలోకి ఇప్పుడు రావడానికి మరి ఎలా చూడాలి? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి ఏమైనా చెప్పి చేస్తుంది ఏంటండి? ఆ పులికి ఏ రకమైన మైండ్ సెట్ ఉంటుందో జనవాసంలోకి వస్తుందా రాదా, మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు తీసుకోవాలా? అధికారులు కూడా అట్లా మాట్లాడేదానికి లేదు. ఒకటే డిమాండ్ ఏంటంటే, అంటే మేమేదో అపోజిషన్లో ఉన్నాం చెప్పాలని కాదు, కాకపోతే దీనికంటూ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా 10 రోజుల నుంచి ఈ 2 గోదావరి జిల్లాల్లో సంచరిస్తున్నప్పుడు
మరి ఒకవేళ స్పెషల్ టీం ఉంటే ఈ పాటికి రప్పించాలి కదా, ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు దాన్ని ఇమీడియట్గా? ఎందుకంటే రాజమండ్రి సిటీకి వచ్చింది, ఒకవేళ నిజంగా కనుక సిటీ ప్రాంతంలోకి వస్తే దాని పరిస్థితులు ఏ రకంగా ఉంటాయండి? చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. సో దీనిపైన చాలా అప్రమత్తంగా ముందుకు వెళ్ళాలి. స్కూల్స్ అన్నట్లు కూడా ఇమీడియట్గా హాలిడేస్ పట్టుకునేదాకా కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో. అలాగే జనావాసాల్లోకి వచ్చే వరకు కూడా 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో అది సంచరిస్తుందని కూడా సమాచారం అధికారులకు తెలుసు. కానీ ఎక్కడి నుంచో పూణే టీం వచ్చే వరకు కూడా ఈ విధంగా వెయిట్ చేయడం సరైనది కాదు. ఈ పిల్లల చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, పిల్లలకు కావచ్చు, స్కూల్కి కూడా హాలిడేస్ అయితే ప్రకటించాలన్నారు. ఇప్పటికే అధికారులు మరి చెప్తున్నారు, కానీ ఇంకా కొన్ని స్కూళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. ఏదేమైనా ఈ పులిని త్వరగా బంధించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మార్గాని భరత్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఈ యొక్క రాజమండ్రి రూరల్ ప్రాంతం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store